హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా స్వప్న ప్రెగ్నెన్సీ గురించి రుద్రాణి అయితే రాహుల్ చెంప పగలకొడుతుంది. ఈడియట్, ఇదంతా తెలిసే చేసావా ఏంట్రా? కావాలని ఎందుకురా ప్రతిసారి కూడా వేసిన ప్లాన్ని అటర్ ఫ్లాప్ చేస్తున్నావని చెప్పి ఇక రుద్రాణి కోపంతో రాహుల్ రెండు చెంపలు వాయకొట్టి రాహుల్ని చెడమడ తిట్టేస్తుంది. రాహుల్ అయితే, మమ్మీ కాస్త నేను చెప్పేది విను మమ్మీ, నేనేమి కావాలని చేయలేదు మమ్మీ అని అంటూ ఉంటే, షటప్ రాహుల్, షటప్. ఇక్కడి నుంచి నేను చెప్పిన మాట నువ్వు విను. నేను ఎలా చెప్తే అలాగే చెయ్యి. ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ చెయ్యి మాకు అని అనడంతో, ఏం ప్లాన్ మమ్మీ? మళ్ళీ మళ్ళీ ఏం చేయగలుగుతాం? ఇప్పుడు అది ప్రెగ్నెంట్ కదా, ఇంట్లో అందరూ దానికే సపోర్ట్ చేస్తున్నారు మనల్ని అని అంటూ ఉంటే, చూడు, అది డిఎన్ఏ రిపోర్ట్స్కి సిద్ధంగా ఉంది. ఆ రిపోర్ట్స్ మనకి అనుకూలంగా వచ్చేలాగా మార్చాలి. దానికి నువ్వు రెడీగా ఉండు అని చెప్పడంతో, మమ్మీ, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్లో ఖచ్చితంగా నేనే తండ్రిననే వస్తుంది. దాన్నే మార్చాలిరా. దాన్నే మార్చి ఆ రాహుల్ గాడి డిఎన్ఏతో ఆ అరుణ్ గాడి డిఎన్ఏతో మ్యాచ్ చేయాలి. అప్పుడు స్వప్నని శాశ్వతంగా మన నుంచి దూరంగా పంపించచ్చు. ఇక దాని గోలే మనకుండదు అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్తో చెప్తుంది. ఇక్కడ చూస్తే రాహుల్తో కావ్య అయితే స్వప్నతో మాట్లాడుతూ, అక్క, నువ్విదే కాన్ఫిడెన్స్తో ఉండు. ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నేను నిన్ను నమ్ముతున్నాను అని అంటూ ఉంటే, చూడు కావ్య, నువ్వు నమ్మడమేంటి? అసలు నేను ఏ తప్పు చెయ్యలేదు. తప్పు చేసుంటే నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడను. నేను మరీ అంత తప్పు చేసేదానిలా కనిపిస్తున్నానని కంటికి అని అంటూ ఉంటే, ఏంటి నిన్ను ఏమన్నా సరే తప్పుగానే అర్థం చేసుకుంటావు? నేను కూడా అదే అంటున్నాను. నేను కూడా నిన్నే సపోర్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నీకు తోడుగా సహాయంగా నేను నీ పక్కన అండగా నిలబడతాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఏయ్, నాకు ఎవ్వరి తోడు అక్కర్లేదు, ఎవ్వరి అండ అక్కర్లేదు. నా కడుపులో బిడ్డున్నాడు. నా బిడ్డే నాకు తోడు, నా బిడ్డే నాకు అండ అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటే, ఇక కావ్య అయితే అలాగే ఉండక్క, అలాగే ఉండు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం పిచ్చి కావ్య. ఇది ఇంతకు ముందంటే అది నిజమైన కడుపు కాదు కాబట్టి భయపడేదాన్ని. ఇప్పుడు రాహుల్కి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి సంబంధం లేదంటే నేను ఎలా ఊరుకుంటాను? నన్ను నేను కాపాడుకోవడం కోసం అబద్ధాన్ని ఎవరి మీదైనా చాలా సునాయాసంగా వేసేస్తాను. కానీ నా క్యారెక్టర్ గురించే తప్పుగా మాట్లాడితే నేనెందుకు ఊరుకుంటాను? అస్సలు ఊరుకోను అని చెప్పి స్వప్న తన మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ గదిలో కావ్య రాగానే, ఛీ, మరి ఇంత చీప్గా ఉంటారని అస్సలు ఊహించలేదు అని రాజ్ మాట్లాడుతూ ఉంటే, ఏవండి, ఇదంతా మాట్లాడేది మీరేనా? ఏంటి, చీప్గా ఉన్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటే, ఏం మాట్లాడడం? మీ అక్క ఆ అరుణ్తో మాట్లాడడం నా కళ్ళతో నేను చూశాను. మీ అక్క మరీ ఇంత చీప్గా ప్రవర్తిస్తుందని అస్సలు ఊహించలేదు అని రాజ్ మాట్లాడుతూ ఉంటే, రాజ్ మాటలకి కావ్య, చూడండి, మీ కళ్ళతో చూసేవన్నీ నిజాలు కాదు, విన్నవన్నీ కూడా అబద్ధాలు కాదు. ఖచ్చితంగా మా అక్క ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా మీకు నిరూపిస్తాను. ప్రతిసారి కూడా ఒక ఆడపిల్ల మీద నిందలు వేసి ఇలా నిర్దాక్షిణ్యంగా నడి బజారులో నిలబెట్టి ఆ అమ్మాయి జీవితాన్నే నాశనమయ్యేలా ఈ సమాజం చూస్తుంది. మా అక్కే కాదు, మా అక్క లాంటి ఆడపిల్లల జీవితాలు ఎంతమందివో ఈ రకంగానే నాశనమైపోయి పుట్టింట్లో కుమిలిపోతున్నారు. అటువంటి ఆడవాళ్ళకి, అలాగే ఇలాంటి నిందలు వేసే సమాజానికి నేను ఒక గుణపాఠంగా నిలబడతాను. ఖచ్చితంగా వాళ్ళందరి నోటి మీద వేలేసేలాగా చేస్తాను. మా అక్కని నిర్దోషిగా అందరి ముందు నిలబెడతాను. మీ రాహుల్ తప్పు చేశాడు అని మీ అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి, ఇంకా మీరు కూడా మగవాళ్ళే కదా, మీరు కూడా రాహుల్ మాటల్ని నమ్ముతున్నారు కదా, మీరు కూడా మాట్లాడకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి వెళ్తూ మీరు అర్థం చేసుకుంటారేమో,
నాకు సహాయం చేస్తారేమో అని అనుకున్నాను. నా పిచ్చితనం. మీరు కూడా మగవాళ్ళే కదా, నేను అది తెలుసుకోలేకపోయాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య అలా వెళ్ళిపోవడంతో రాజైతే ఆలోచించడం మొదలు పెడతాడు. కళావతి చెప్పింది కూడా నిజమే. కావ్య ఎప్పుడు అబద్ధం చెప్పదు. పైగా నేను స్వప్న గురించి ఇన్స్పెక్టర్తో ఎంక్వైరీ చేయించినప్పుడు కూడా ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరూ స్నేహితులు అని మాత్రమే చెప్పాడు. వాళ్ళిద్దరి గురించి ఏ మాత్రం కూడా బ్యాడ్గా రూమర్స్ కూడా చెప్పలేదు. అంటే రాహులే అబద్ధం చెప్తున్నాడా? ఇదేంటో తెలుసుకోవాల్సిందే అని చెప్పి రాజైతే అనుకుంటాడు. ఇక్కడ చూస్తే సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ, బావా, రాహుల్ రుద్రాణి ప్రవర్తన ఈరోజు ఏమాత్రం కూడా బాగోలేదు. కానీ స్వప్న కూడా ఎందుకో నాకు తన మాటల మీద నమ్మకం కలగట్లేదు అని చెప్పడంతో, చిట్టి, ఒక ఆడదాని వయ్యుండి ఇంకొక ఆడదాని మనసుని నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతున్నావా? అనుభవం ఉన్నదానివి. ఇంతేనా నీ అనుభవం? తను ఏ తప్పు చెయ్యలేదని తన మాటల్లోని తన కళ్ళల్లోనే తెలుస్తుంది ఆ నిజాయితీ. తను ఏ తప్పు చెయ్యలేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ రాహుల్ బిడ్డే. రాహుల్కి డిఎన్ఏ టెస్ట్కి వస్తావా అని అడిగితే రాహుల్ నోటి నుంచి మాట రాలేదు. అలాగే రుద్రాణి అయితే ఏమీ మాట్లాడలేకపోయింది. తన నోరు మూగబోయింది. అంటే ఖచ్చితంగా ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి రాహుల్ అని అక్కడ నీకు అర్థం కాలేదా? చూడు, ఎలాగో రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి కదా, అప్పుడు రాహుల్ రుద్రాణిలు నోట్లో నుంచి మాట రాకుండా ఉంటుంది. స్వప్న అప్పుడు అస్సలు క్షమించదు వాళ్ళని అని చెప్పడంతో, నిజమే బావా, అసలే ఆ అమ్మాయి తప్పు లేకపోయినా సరే తప్పు ఉంది అని చెప్పి అంటున్న వాళ్ళకి అస్సలు ఊరుకోదు. పాపం వీటన్నింటిలోనూ కావ్య నలిగిపోతుంది అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే సీతారామయ్యతో అంటూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా స్వప్న అయితే కనకానికి ఫోన్ చేస్తుంది. ఇక కనకం మొదటిసారిగా స్వప్న ఫోన్లోంచి ఫోన్ రావడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ స్వప్న అక్కడ ఏం పెంట పెట్టిందా అని కొంచెం భయపడుతూ, ఇదేంటిది, అసలు నేను చేస్తేనే సరిగా మాట్లాడని ఈ స్వప్న నాకు ఫోన్ చేసింది, ఏవయ్యా ఇది మళ్ళీ అక్కడేమన్నా గొడవ పెట్టిందేమో అని నాకు భయంగా ఉందయ్యా అని ఇక కృష్ణమూర్తితో మాట్లాడుతూ ఫోన్ని అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఇక కృష్ణమూర్తి అయితే, కనకం, ముందు ఫోన్ లిఫ్ట్ చేయి, ఇంతకీ అక్కడ ఏం జరిగిందో ఏంటో, స్వప్న ఫోన్ చేసిందంటే నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉంటాడు. ఇక కనకం ఫోన్ లిఫ్ట్ చేయగానే స్వప్న అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఏమైందే, ఎందుకే అలా అరుస్తున్నావు? అక్కడ అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఎవరితోటి గొడవ పడలేదు కదా, ఆ గొడవల్ని కావ్య మీద నెట్టేలేదు కదా అని చెప్పడంతో ఇక స్వప్న అయితే, అమ్మా, ఎప్పుడు అదే గొడవేనా, ఎప్పుడు అదే గోలేనా, ఇక ఎదుటి వాళ్ళు చెప్పేదేమీ వినవా, నాకిక ఎప్పుడు అదే పనేనా అని చెప్పి స్వప్న అయితే ఇంకా కనకంతో అంటూ ఉంటుంది. అవునే, అవును, నిన్ను నమ్మడానికి లేదు. నువ్వు నీ స్వార్థం కోసం నిందలన్నీ పాపం ఏమీ మాట్లాడలేని నా కూతురు కావ్య మీద వేసేస్తావు. అందుకేనే నీ మాటలు నమ్మబుద్ధి కాదు అని అంటుంటే, అమ్మా, కాసేపు సైలెంట్గా ఉంటావా? నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను అని చెప్పడంతో, గుడ్ న్యూసా? ఏంటే, ఏమైంది అని అడగడంతో, అది నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పి స్వప్న చెప్పడంతో, స్వప్న మాటలకి ఫస్ట్లో కనకం సంతోషపడినా ఒక్కసారిగా కనకం బెలూన్లో గాలి తీసేసినట్టు తుస్సుమంటుంది. ఏమైందమ్మా, కనీసం సంతోషంగా కూడా మాట్లాడట్లేదు అని అంటూ ఉంటే, సంతోషంగా ఎలా మాట్లాడతానే, మళ్ళీ నువ్వు తప్పించుకోవడం కోసం మళ్ళీ కొత్త అబద్ధాన్ని మొదలుపెట్టావా ఏంటే స్వప్న? ముందుగానే నాతో చెప్పవే, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, అంతేగాని మళ్ళీ ఇటువంటి అబద్ధాలు చెప్పి అందరిలోనూ నన్ను తలదించుకునేలా చెయ్యకు స్వప్న అని అనడంతో, అమ్మా, ప్రతిసారి అబద్ధం చెప్పడానికి అదేమన్నా నాకు ఊత పదమా? నువ్వేంటమ్మా, కనీసం కూతురు సంతోషాన్ని కూడా అర్థం చేసుకోవట్లేదు. నిజంగానే నేను కడుపుతో ఉన్నాను. ఇందాకే డాక్టర్ గారిని పిలిపించి చెకప్ చేపిస్తే డాక్టర్ గారే చెప్పారు, నీకు ఈ గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేస్తే నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పడంతో ఇక కనకమైతే
చాలా సంతోషపడిపోతుంది. ఏవయ్యా, స్వప్న స్వప్న కడుపుతో ఉందంటయ్యా, ఇప్పుడే ఇప్పుడే డాక్టర్ గారు చెకప్ చేశారంట అని అనడంతో ఇక వెంటనే కృష్ణమూర్తి అయితే స్వప్నకి జాగ్రత్తలు చెప్తాడు. మళ్ళీ ఏ తెలివి తక్కువ పని చేసి ఇంట్లో అందరి ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకు, ఇక నుంచైనా నీ కాపురాన్ని సక్రమంగా చూసుకో అని చెప్పి ఇంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉంటే, అది నాన్న అని చెప్పి స్వప్న ఏదో మాట్లాడబోతుంటే ఇంతలో కావ్య స్వప్న చేతిలోంచి ఫోన్ తీసుకొని, నాన్న అదేమీ లేదులే నాన్న, ఇక్కడ మేమిద్దరం సంతోషంగా ఉన్నాము, మీరేమీ ఆలోచించకండి, ఇక ఉంటాను అని చెప్పి కావ్య కొద్దిసేపు కనకం కృష్ణమూర్తితో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. ఇక స్వప్న అయితే, ఏంటి ఇక్కడ జరిగిందేది అమ్మకి చెప్పనివ్వట్లేదు అని అంటూ ఉంటే, చూడక్క ఇక్కడ జరిగింది ఏదైనా సరే అది పుట్టింట్లో అస్సలు చెప్పకూడదు. మనం కొంచెం బాధపడుతున్నా సరే మన కన్నవాళ్ళు మనం ఎంత బాధపడుతున్నామో అని వాళ్ళు కుమిలిపోతారు. కనీసం కంటి నిండా నిద్రపోలేరు, కడుపు నిండా భోజనం కూడా చేయలేరు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ మనం ఎన్ని కష్టాలు పడినా సరే సంతోషంగా ఉన్నామని చెప్పాలి. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావన్న సంగతి తెలిసిన తర్వాత అమ్మా నాన్న చాలా సంతోషిస్తున్నారు. ఇట్లాంటప్పుడు ఇవన్నీ చెప్పి వాళ్ళ సంతోషాన్ని ఎందుకు దూరం చేయాలి? అందుకే ఫోన్ నేను తీసుకున్నాను. అలాగే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి కావ్య అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా కావ్య అలాగే స్వప్న ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న మాటలన్నీ రాజ్ అయితే వింటాడు. రాజ్ కావ్య విషయంలో నేనేమైనా తప్పు చేస్తున్నానా అని రాజ్ ఆలోచించడం మొదలు పెడతాడు. కళావతి నిజంగానే చాలా మంచిది, కానీ నాకు మాత్రమే ఎందుకు నచ్చట్లేదు? నాకు ఆ విషయంలో అబద్ధం చెప్పడం వల్లే కళావతిని నేను దూరం పెట్టాను. కానీ కళావతి ఆ విషయంలో ఎందుకు నిజాన్ని దాచిపెట్టిందో అర్థమయ్యేలా చెప్పింది. కానీ నేనెందుకని తనని క్షమించలేకపోతున్నాను? నేను కూడా తాతయ్య కోసం తనని ప్రేమించినట్టు నటించాను కదా, మరి నేను చేసింది కూడా మోసమే కదా. నేను కళావతిని అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇక రాజైతే తన మనసులో అనుకొని కావ్యకి సారీ చెప్పాలి, అలాగే ఈ విషయంలో కావ్యకి సహాయం చేయాలి అని చెప్పి రాజైతే కావ్యతో చెప్పడానికి అయితే దగ్గరికి వెళ్తాడు. ఇంతలో రుద్రాని ఫోన్ మాట్లాడుతూ, రే ఈ పనైనా సక్రమంగా చెయ్యి, ఆ డాక్టర్కి ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పు, అది డబ్బుకి లొంగకుండా అస్సలు ఉండదు. ఆ తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ మనకి అనుకూలంగా రావాలని చాలా గట్టిగా చెప్పు అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్తో ఫోన్లో మాట్లాడుతుంది. ఒక్కసారిగా రాజ్ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని చెప్పిన మాటలు విని రుద్రాణి మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటిది? అంటే కావాలని రాహుల్ అలాగే రుద్రాణి అత్త ఇద్దరు కలిసి నాటకాలు వేస్తున్నారా? అంటే స్వప్న మీద నిందలు వేస్తున్నారా అని చెప్పి రాజ్ అయితే అనుకుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గరకైతే స్వప్నని చెకప్కి తీసుకుని వెళ్తారు. ఇక అందరూ కూడా స్వప్న రిపోర్ట్స్లో ఏం వచ్చిద్దా అని ఇక ఎదురు చూస్తారు. అన్ని చెకప్లు పూర్తవుతాయి. పూర్తయిన తరువాత రాజ్ అయితే ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొస్తాడు. డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చి రాజ్ అందరి మధ్యలో కావ్యని నిలదీసి అడుగుతూ ఉంటాడు. ఏంటిది? నువ్వు ఏదో పెద్ద పెద్ద ప్రగల్భాలన్నీ పలికావు, మీ అక్క తప్పు చేయదని, అలాగే ప్రతి ఆడపిల్ల మీద నిందలు వేస్తున్నారని, ఆడపిల్లల అందరి భవిష్యత్తులు నేనే ఉద్ధరిస్తానని మాట్లాడావు. మరి ఈ రిపోర్ట్స్లో ఏంటి? అసలు రాహుల్ డిఎన్ఏ టెస్ట్కి అలాగే మీ స్వప్నక్క కడుపులో పెరుగుతున్న బిడ్డకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. అంటే మీ స్వప్నక్క తప్పు చేసిందనేగా అని చెప్పి రాజ్ అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటే, ఏవండి లేదు, అలా జరగడానికి వీల్లేదు, ఇదేదో కావాలని జరిగింది అని చెప్పేసి ఇక కావ్య మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చూస్తే రాజు రుద్రాణిలిద్దరూ తెగ రెచ్చిపోతూ ఉంటారు. చూసావుగా రాజ్, ఆ కడుపులో బిడ్డకి నాకు సంబంధం లేదని ఎంత చెప్పినా నా మాట వినలేదు. కానీ ఏమైంది? ఆ రిపోర్ట్సే కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడేమంటారు? నేను ఏ తప్పు చేయలేదు, నా పెళ్ళం నన్ను మోసం చేసింది అని చెప్తుంటే నా మాటని అస్సలు వినలేదు. మరి మాట్లాడరే అని చెప్పేసి ఇక రాహుల్ అయితే రుద్రాని గొంతు చించుకొని ఇంట్లో అరుస్తూ ఉంటారు. ఉండు రాహుల్, ఉండు, నేను మాట్లాడుతున్నాను కదా,
నేను మొత్తం నీ గురించే మాట్లాడతాను, నువ్వేమీ కంగారు పడమాకు, సరేనా అని చెప్పి రాజ్ అయితే రాహుల్కి సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడి రాహుల్కి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నట్టుగా కొంచెం రాహుల్కి అనిపిస్తుంది. అసలు రాజ్ ఏంటి చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు, అసలు రాజ్కి నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా అని చెప్పి రాహుల్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పు అయితే ఇక అక్కడికి అరుణ్ని తీసుకొస్తుంది. అరుణ్ని తీసుకొచ్చి అప్పు అందరి ముందు కూడా నిజాన్ని బయట పెట్టిస్తుంది. రాజ్ వెంటనే అప్పుని చూసి, వెరీ గుడ్ అప్పు, కరెక్ట్గా వచ్చావు, నేను చెప్పిన టైంకి వచ్చావు అని చెప్పి రాజ్ మాట్లాడుతున్న మాటలు విని ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కావ్య అయితే అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి కళావతి అలా చూస్తున్నావు, నీకు నమ్మబుద్ధి కావట్లేదా? అవును, అప్పు అరుణ్ని తీసుకొచ్చింది, అప్పుకి అరుణ్ని తెమ్మని చెప్పింది కూడా నేనే. ఇప్పుడు అందరి ముందు నిజాన్ని నేను బయట పెడతాను. ఈ రాహుల్ అలాగే రుద్రని అత్త ఇద్దరు కలిసి కావాలని అరుణ్కి డబ్బిచ్చి అరుణ్తో స్వప్నకి మధ్యలో ఏదో ఎఫ్ఐఆర్ ఉందని అందరినీ నమ్మించడానికి ప్రయత్నించారు. ఆ రోజు బాల్కనీలో కూడా నన్ను కావాలని ఏదో మాట్లాడాలని పిలిచి అక్కడ రాహుల్ అలాగే స్వప్న ఇద్దరు మాట్లాడుకునేలా ఏర్పాటు చేసి అది నిన్ను చూసేలా చేశాడు. అలాగే ఆ ఫొటోస్ని పంపించి అమ్మమ్మకి అనుమానం వచ్చేలా చేశాడు. ఇక ఆ తరువాత అరుణ్కి ఫోన్ చేసి స్వప్నకి డబ్బు డిమాండ్ చేయమని చెప్పి బ్లాక్మెయిల్ చేయమన్నాడు. అలాగే అరుణ్ స్వప్నకి ఫోన్ చేసి డబ్బు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేసేలా చేశాడు. పాపం ఏం చేయాలో తెలియక అప్పటికే తన కాపురం సక్రమంగా లేదని భయపడి స్వప్న అరుణ్ అడిగినంత డబ్బుని తీసుకెళ్ళి అరుణ్కి ఇచ్చింది. ఆ డబ్బిచ్చే టయానికి ఫొటోస్ కూడా కావాలి అని చెప్పాడు. ఇదిగో మన ఇంట్లో మనతో పాటు తిరుగుతున్న ఈ విషపురుగు అని చెప్పి ఇక రాజ్ అయితే రాహుల్ కుట్ర మొత్తాన్ని కూడా బయట పెడతాడు. ఇక జరిగిందంతా విన్న సీతారామయ్య రాహుల్ రుద్రాని విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడు? అసలు ఇదంతా ఇలా ఉండగా ఇంట్లోనే ఉండను అని చెప్పిన కావ్యని రాజ్ ఎలా కన్విన్స్ చేస్తాడు? తప్పు జరిగిన ప్రతిసారి కూడా అదేదో నేనే దగ్గరుండి చేపిస్తున్నానన్నట్టుగా ఇంట్లో అందరూ నన్నే అంటున్నారు. నేను ఈ ఇంట్లో ఇక ఉండలేను అన్న కావ్య పరిస్థితికి ఇంట్లో అందరూ ఏం మాట్లాడతారు? అసలు ఇంటి నుంచి వెళ్ళిపోతానన్న కావ్యని అపర్ణాదేవినే ఆపి మరీ లోపలుంచుతుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు